హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ ది వరల్డ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో బ్లూ టీ అలాగే బ్లూ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ బ్లూ టీ బ్లూ రైస్ శంకు పుష్పాలతో చేసుకోవచ్చండి. బటర్ పీ ఫ్లవర్స్ అంటారు కదా, వాటిని శంకు పుష్పాలు అంటారండి. గిరికర్ణిక పుష్పాలు, అపరాజిత పుష్పాలు అని కూడా పిలుస్తూ ఉంటారండి. మనం ఎక్కువగా శంకు పుష్పాలనే పిలుస్తూ ఉంటామండి. ఈ బ్లూ రైస్ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ప్రతిరోజు బ్లూ టీ తాగడం వల్ల కూడా హెల్త్కి ఎంతో మంచిదని చెప్తున్నారండి. సైంటిఫిక్గా కూడా ఈ బ్లూ టీ చాలా మంచిదని చెప్తున్నారండి. నేను ఇప్పుడు ఈ బ్లూ రైస్ని ఎలా తీసుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అలాగే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ షేర్ చేయండి. ఇప్పుడు ఈ బ్లూ టీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ శంకు పుష్పాలు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి వైట్ కలర్లో ఉంటుంది, ఒకటి బ్లూ కలర్లో ఉంటుందండి. నేను బ్లూ కలర్ ఈ ఫ్లవర్స్ అన్ని తీసుకున్నానండి. ఇవి ఒక 20 పుష్పాల వరకు ఉన్నాయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ బ్లూ టీని తాగవచ్చండి. ఈ టీలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన డైలీ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఈ బ్లూ టీ చాలా బాగా ఉపయోగపడుతుందంటండి. ఈ శంకు పుష్పంలో ఉండే యాంటీ గ్లైజరటిన్ ప్రాపర్టీస్ వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుందండి. చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది. షుగర్ పేషెంట్లు కూడా డైలీ ఈ బ్లూ టీ తాగవచ్చండి. ఇప్పుడు బ్లూ రైస్ కోసం నేను స్టవ్ పై గిన్నె పెట్టి 2 గ్లాసులన్నర వాటర్ తీసుకుంటున్నానండి. నేను 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులన్నర వాటర్ తీసుకుంటున్నానండి. కుక్కర్లోకి అయితే గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటరు. ఇప్పుడు నేను మీకు చూపించే గ్లాస్తో 2 గ్లాసులన్నర వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మనం ముందుగా రెడీ చేసుకునే శంకు పుష్పాలను ఆ వాటర్లో వేసుకోవాలి. 2 నిమిషాలు ఆగితే చక్కగా వాటర్లోకి బ్లూ కలర్ అంతా వచ్చేస్తుందండి. అలా మరిగించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ వేసేసుకుని స్పూన్తో మధ్యలో కలుపుకుంటూ వాటర్ మరిగించుకోవాలండి. చూసారు కదా, ఫ్లవర్స్లో ఉన్న బ్లూ కలర్ అంతా వాటర్లోకి ఎలా వచ్చేసిందో. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ బయటకు తీసేసుకోవాలండి. తీసేసుకుని ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుని మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. కుక్కర్లోకి అయితే 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఈ శంకు పుష్పాలను కూడా వేసేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. చూసారు కదా, బ్లూ వాటర్ రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ వేసుకోవాలండి. వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ శంకు పుష్పాలతో తయారు చేసుకున్న టీని ప్రతిరోజు తాగటం వలన తలకు రక్త ప్రసరణ పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందండి. అంతేకాదండి, ఈ టీ రెగ్యులర్గా తాగడం వలన మన స్కాల్ప్ హెల్తీగా ఉండే జుట్టు సమస్యలను తగ్గిస్తుందండి. ఈ శంకు పుష్పాలు ఫ్రెష్గా దొరికితే ప్రతిరోజు మార్నింగ్ టైంలో బ్లూ టీ చేసుకుని తాగవచ్చండి. ఫ్రెష్గా దొరకవు అనుకుంటే గనక ఈ పువ్వులు ఎక్కువగా దొరికినప్పుడు ఎండలో పెట్టి పొడి చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, బ్లూ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనం తాలింపు పెట్టేసుకోవడమేనండి. చూడండి, బ్లూ కలర్ రైస్కి ఎంత చక్కగా అంటుకుందో. చిన్నపిల్లలు ఈ బ్లూ రైస్ని కానీ, ఈ బ్లూ టీని కానీ రెగ్యులర్గా తాగటం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి. ఇప్పుడు ఈ బ్లూ రైస్ని తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ పై గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి. నూనె తాలింపు కన్నా ఈ నెయ్యి తాలింపు అయితే చాలా బాగుంటుందండి ఈ రైస్కి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 జీడిపప్పులు, 4 మిరియాలు, 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, కొంచెం కరివేపాకు వేసానండి తాలింపునకు. ఈ ఫ్లేవర్ అయితే సరిపోతుందండి. మనం పచ్చిమిర్చి కానీ, ఉల్లిపాయ, అలాగే అల్లం వెల్లుల్లి అసలు ఏం అవసరం లేదండి. ఇలాగే చాలా బాగుంటుంది. దేవీ నవరాత్రులకు, అలాగే కార్తీక మాసములకు, పూజలకు ఉల్లి వెల్లుల్లి తిననప్పుడు ఈ రైస్ ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అంతే కదండి, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేయించుకొని మనం బ్లూ రైస్లోకి కలిపేసుకోవాలండి. ఈ శంకు పుష్పాల మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. కుండీల్లో కూడా వేసి పెంచుకుంటున్నారండి ఈ శంకు పువ్వుల మొక్కలని. అలాగే పెరట్లో అయితే ఇంకా చాలా బాగా పెరుగుతూ ఉంటుందండి. ఈ మొక్కని పెంచుకోవడానికి వీలు లేదు అనుకున్న వాళ్ళు బయట ఆన్లైన్లో డ్రై ఫ్లవర్స్ దొరుకుతున్నాయండి. అవైనా తెప్పించుకుని వాడుకోవచ్చండి. ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ 2 వేసుకుంటే అవి 4 వేసుకోవాలండి. కొంచెం ఎండబెట్టి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాంటి యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ తాలింపు నాకు ఈ రైస్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకున్నాను. ఈ సాల్ట్, ఈ రైస్ బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదా, బ్లూ రైస్ని ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా రెడీ చేసేసుకోవచ్చో. అలాగే నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి గూడా నా వీడియో షేర్ చేయండి. చూడండి బ్లూ రైస్ రెడీ అయిందండి. పెరుగు వేసుకొని తింటే ఈ బ్లూ రైస్ చాలా టేస్ట్‌గా ఉందండి. చూడండి మన ఇంట్లో దొరికే వాటితోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా బ్లూ రైస్‌ని రెడీ చేసుకోవచ్చు. మీరు గూడా ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో గూడా ఈ బ్లూ రైస్‌ని రెడీ చేసి పెట్టొచ్చండి. బ్లూ రైస్ రెడీ అయింది గదా! ఇప్పుడు బ్లూ టీ రెడీ చేసుకుందామండి. నేను ఒక కప్పు టీ రెడీ చేసుకుంటున్నానండి. అందుకోసం సరిపడగా వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్‌లోకి 2 ఫ్లవర్స్ వేశానండి. ఈ బ్లూ టీని రెడీ చేసుకోవడానికి అస్సలు టైం పట్టదండి. 2 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ మరిగితే చాలండి. ఈ బ్లూ కలర్ అంతా వాటర్‌లోకొచ్చేస్తుంది. అప్పుడు ఈ ఫ్లవర్స్‌ని పక్కకు తీసేసుకొని, మనం తేనె గాని, నిమ్మరసం గాని కలుపుకొని తాగాలండి. చూడండి వాటర్ ఎంత చేంజ్ అయినాయో మంచి బ్లూ కలర్‌లోకొచ్చేసాయండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ శంకు పుష్పాలు మీ ఇంట్లో ఉన్న ప్రతిరోజు కూడా ఇలా టీ చేసుకొని తాగండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే చర్మానికి, మన హెయిర్‌కి గూడా చాలా పనిచేస్తుందంటండి ఈ బ్లూ టీ. రెగ్యులర్‌గా తాగడం వల్ల గూడా చాలా మంచిదంటండి. చూడండి ఇప్పుడు ఇందులో ఉన్న ఫ్లవర్స్‌ని నేను వేరే గిన్నెలోకి తీసేసుకొని, ఈ వాటర్‌ని తాగడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కప్పులోకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ కప్పులోకి తీసుకుంటున్నానండి వాటరు. ఇప్పుడు ఇందులోకి నేను తేనె, నిమ్మరసం కలుపుకుంటున్నానండి. లేదు ఇలా ప్లెయిన్‌గా అయినా తాగొచ్చండి. తేనె, నిమ్మరసం తీసుకుంటే కొంచెం టేస్ట్‌గా ఉంటాయండి. అలా అయినా తాగొచ్చు. లేదంటే మనం ప్లెయిన్‌గా అయినా తాగొచ్చండి. నేను ఇంకొంచెం తేనె, నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి. ఈ టీలోకి కొంచెం నిమ్మరసం వేయగానే ఇంకొంచెం థిక్ కలర్ వచ్చేసిందండి టీ. చూడండి ఎంత బ్లూ కలర్‌లోకొచ్చిందో. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న బ్లూ టీని ఎంత సింపుల్‌గా, ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో చూసారు గదా! మీరు గూడా ట్రై చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి కూడా నా వీడియో షేర్ చేయండి. చూసారు కదా! బ్లూ టీ అలాగే బ్లూ రైస్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ శంకుపూల పుష్పాన్ని మీ పెరట్లో కూడా పెంచుకొని ప్రతిరోజు ఇలా రెడీ చేసుకొని తాగండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.